హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ట్రావెలింగ్లో ఇది మా డే 3 జర్నీ అండి. డే 3 జర్నీలో ఫస్ట్ మేము తిరుపతిలోని గోవిందరాజస్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. స్వామి ఆదిశేషుడిపై పడుకుని మనకు దర్శనమిస్తారు. గోవిందరాజస్వామి టెంపుల్లో మా దర్శనం పూర్తయింది. అక్కడి నుంచి మేము సెకండ్ ప్లేస్కి అయితే బయలుదేరాం. సెకండ్ ప్లేస్ కపిల తీర్థం. మీరు తిరుమల దర్శనానికి వెళుతూ ఉంటే ఒక్కరోజు టైం స్పెండ్ చేసి తిరుపతిలోని ప్రముఖ క్షేత్రాలనైతే మీరు దర్శనం చేసుకోండి. డే 3లో మేము దర్శించుకున్న సెకండ్ ప్లేస్ కపిల తీర్థం అండి. కపిల తీర్థం చాలా చక్కగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉండాలన్నమాట. కాకపోతే ఇది వర్షాకాలం కాదు కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే లేదు. కపిల తీర్థం ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్లేస్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ చూసారా, నాగులు ఉన్నాయి. నాగులకి ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. కపిల తీర్థంలో మీరు కపిలలింగాన్ని, అలాగే మరికొన్ని దేవాలయాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్, ఇంకా మరికొన్ని ఆలయాలు ఉంటాయి. అక్కడ మీరు దర్శనం చేసుకోండి. కపిల తీర్థంలో మా దర్శనం పూర్తయ్యాక బయటకు వచ్చి మేము ఇక్కడైతే టిఫిన్ చేసామన్నమాట. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం. డే 3 ట్రావెలింగ్లో థర్డ్ ప్లేస్ ఇస్కాన్ టెంపుల్ అండి. ఇస్కాన్ టెంపుల్కి అయితే కాసేపట్లోనే రీచ్ అయిపోయాం. ఇస్కాన్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలండి. ఆలయ నిర్మాణం చూసారా, చాలా చక్కగా ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. కనులకు చాలా ఇంపుగా ఉంటుంది. ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ అండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఇస్కాన్ టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా, చాలా పచ్చదనంతో నిండి పచ్చిక బయళ్లతో చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదిగోండి, ఇలా మెట్లు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి. ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇక్కడ షూట్ చేయడానికి వీలు పడలేదండి. చాలామంది షూట్ చేస్తున్నారు కానీ మాకు అబ్జెక్ట్ చేశారనమాట. కాబట్టి ఇదిగోండి, ఈ మాత్రం విజువల్ మాత్రమే మనకు దొరికిందనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇస్కాన్ టెంపుల్లో మా దర్శనం పూర్తయింది. మేమైతే బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫోటో ఫ్రేమ్స్, చిన్ని కృష్ణుడు, రాధాకృష్ణులు, ఇలా ఫోటో ఫ్రేమ్స్, బుక్స్, ప్రసాదాలు, ఇలా అన్నీ మనకు దొరుకుతాయన్నమాట. చాలా చక్కగా అనిపిస్తుందండి. ఇక్కడ చూసారా, బుక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొనుక్కోవాలి అనుకుంటే మనం ఏవైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇస్కాన్ టెంపుల్లో మా దర్శనం అయితే పూర్తయింది. మేము నెక్స్ట్ మరొక ప్లేస్కి రీచ్ అవ్వడానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ చూసారా, ఆలయం బయట అయితే చాలా చక్కగా ఉంటుంది. తంజావూరు శిల్పకళను పోలి ఉంటుందన్నమాట. ఆ కట్టడం లాగా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ అయితే మాత్రం. చాలా చక్కగా అనిపిస్తుందండి. చుట్టూ రమణీయంగా పచ్చిక బయళ్లతో, పచ్చటి ప్రకృతితో చాలా అందంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇక ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు రాగానే ఉచితంగా ప్రసాదాలు పెడుతున్నారనమాట. ఇక్కడైతే ఉచిత ప్రసాదాన్ని తీసుకుని మేము నెక్స్ట్ మరొక ప్లేస్కి అయితే బయలుదేరాం. కాసేపట్లోనే మా డే 3 జర్నీలో ఫోర్త్ ప్లేస్ అండి, శ్రీనివాస మంగాపురంకి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇస్కాన్ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత నేను శ్రీనివాస మంగాపురం చేరుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత మరొక ప్లేస్కి రీచ్ అవ్వాల్సింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్రీనివాస మంగాపురం. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాలు, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకుని తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కొంతకాలం గడిపారట. క్యూ లైన్లో వెళ్తున్నాను దర్శనం కోసం. తిరుపతి, తిరుమలకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారండి. భక్తులు ఎప్పుడూ నిత్యం వస్తూనే ఉంటారనమాట. కాబట్టి క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగానే దర్శనం అయితే జరిగింది. చూసారా ఎంతమంది ఉన్నారు కదా. ఇక్కడైతే మా దర్శనం పూర్తయింది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం చాలా పెద్దది, విశాలమైనది. ఇక్కడి శ్రీవారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దగా ఉంటుంది. తిరుమలలో జరిగే అన్ని పూజాధికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. శ్రీనివాస మంగాపురంలో దర్శనం పూర్తయింది. మరొక చోటికి బయలుదేరుతున్నాను. దర్శనం చాలా చక్కగా జరిగింది. స్వామివారు చాలా చక్కగా దర్శనం ఇచ్చారు. ట్రావెలింగ్లో మా డే 3 జర్నీలో ఇది ఫోర్త్ ప్లేస్ అండి, శ్రీనివాస మంగాపురం. నెక్స్ట్ మేము మరొక ప్లేస్కి అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నెక్స్ట్ వీడియోలో డే 3 జర్నీలో 5th ప్లేస్ శ్రీ అగస్తీశ్వర ఆలయాన్ని అయితే చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్.